నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, కానీ మన జీవితాన్ని పంచుకోవడానికి యూనివర్స్ ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటుంది. మీ పెళ్ళి ఇప్పటికే రాసిపెట్టి ఉందా? అసలు మీ లైఫ్ పార్ట్నర్గా రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? వారి పర్సనాలిటీ ఎలాంటిది? వారు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ జీవితం ఎలా మారబోతుంది అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వాండ్స్, ది ఎంపరర్. బాటమ్ ఎనర్జీ, నైట్ ఆఫ్ వాండ్స్. ఈరోజు మనం తీసిన ఈ కార్డ్స్ ద్వారా విశ్వం మీకు ఏమని సందేశం ఇస్తుందో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మనకి వచ్చిన కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ కార్డు మీ ప్రస్తుత ఎనర్జీని చూపిస్తుంది. మీరు ఇప్పటి వరకు లవ్ లేదా మ్యారేజ్ విషయంలో కొన్ని నెగిటివ్ ఆలోచనలు, క్లారిటీ లేకపోవడం, లేదా నాకు సరైన పార్ట్నర్ దొరుకుతారా లేదా అనే భయాలతో మిమ్మల్ని మీరే బంధించుకొని ఉండవచ్చు. గతంలో జరిగిన కొన్ని అనుభవాల వల్ల మీరు మీ మనసుని ఓపెన్గా ఉంచుకోలేకపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ బంధాలు, భయాలు కేవలం మీ మనసులోనే ఉన్నాయి. వాటిని దాటుకొని బయటకు రావడానికి ఇదే సరైన సమయం. రెండవ కార్డ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి చాలా బ్యాలెన్స్డ్ అండ్ గివింగ్ నేచర్ ఉన్నవారు. వారు మిమ్మల్ని సమానంగా గౌరవిస్తారు. మీ బంధంలో ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరికి గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉంటుంది. మీరు ఇచ్చే ప్రేమకు, గౌరవానికి రెట్టింపు ప్రేమను వారు తిరిగిస్తారు. కేవలం మీకే కాదు, సమాజంలో ఇతరులకు సహాయం చేసే ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మూడవ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు మీ ఫ్యూచర్ పార్ట్నర్ యొక్క కెరీర్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ని చెప్తుంది. వారు కెరీర్లో చాలా వెల్ సెటిల్డ్, మెచ్యూర్డ్ మరియు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పర్సన్. ప్రాక్టికల్గా థింకింగ్ ఉన్నవారు. మీ పెళ్లి తర్వాత మీ జీవితంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లగ్జరీ మరియు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక బాధ్యత కల హస్బెండ్, వైఫ్గా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. నాలుగో కార్డు త్రీ ఆఫ్ వాండ్స్. మీరు వారిని ఎక్కడ లేదా ఎలా కలుస్తారు? ఈ కార్డు ఫ్యూచర్ ప్లాన్స్, లాంగ్ డిస్టెన్స్ లేదా ట్రావెలింగ్ని సూచిస్తుంది. వారు వేరే ఊరు లేదా వేరే దేశానికి చెందిన వ్యక్తి కావచ్చు, లేదా బిజినెస్, ఉద్యోగం రీత్యా మీరు చేసే ప్రయాణాలు, ఆన్లైన్ ప్లాట్ఫారం లేదా హయ్యర్ స్టడీస్, వర్క్ ప్లేస్ ద్వారా మీరు వీరితో కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించే విజన్ ఉన్న వ్యక్తి. ఐదవ కార్డ్ మేజర్ ఆర్కానాకు చెందిన ది ఎంపరర్. ఇది అత్యంత పవర్ఫుల్ కార్డ్. మీ మ్యారేజ్ అనేది యూనివర్స్ నిర్ణయించిన ఒక ప్రొటెక్ట్ అండ్ డివైన్ కనెక్షన్. మీ పార్ట్నర్ చాలా ప్రొటెక్టివ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చాలా సేఫ్గా ఉంచుతారు. డివైన్ టైమింగ్లో సరైన సమయంలో మీ ఇద్దరి కలయిక జరుగుతుంది. ఈ సంబంధం చాలా స్ట్రాంగ్గా, ఒక పటిష్టమైన పునాది మీద నిర్మించబడుతుంది. నైట్ ఆఫ్ వాండ్స్. ఇది మీ లైఫ్లోకి రాబోయే సడన్ చేంజ్ని సూచిస్తుంది. వన్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక విషయాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అప్పటి వరకు ఆలస్యమైన మీ పెళ్లి ముచ్చట ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ఎనర్జీ, ఫ్యాషన్, అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకోసం రాసిపెట్టిన ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ మరియు స్వభావం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. కార్డ్స్ ఆధారంగా వారి పూర్తి పర్సనాలిటీ ప్రొఫైల్ ఇక్కడ ఉంది. వారు వయసులోనే కాదు, ఆలోచనల్లో కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా ప్రాక్టికల్గా, బాధ్యతాయుతంగా ఆలోచిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వారిలో ఒక లీడర్షిప్ క్వాలిటీ,
ఉంటుంది. సమాజంలో లేదా వారి వర్క్ ప్లేస్లో అందరూ వారి మాటకు విలువిస్తారు. మీతో వారి ప్రవర్తన చాలా ఈక్వల్ బ్యాలెన్స్గా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడటం లేదా డామినేట్ చేయటం చెయ్యరు. చాలా ఉదార స్వభావం ఉన్న వ్యక్తి. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీరిచ్చే ప్రేమకు, గౌరవానికి 2 రెట్లు ప్రేమను మీకు తిరిగిస్తారు. మిమ్మల్ని చాలా సేఫ్గా, ప్రొటెక్టివ్గా చూసుకుంటారు. వారి పక్కన ఉన్నప్పుడు మీకు ఒక కొండంత అండ ఉన్న భావన కలుగుతుంది. బంధాల పట్ల చాలా నిజాయితీగా, ఒక పటిష్టమైన కట్టుబాటుతో ఉంటారు. వారు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించే విజన్ ఉన్న వ్యక్తి. కెరీర్లో ఇంకా ఎదగాలని, కొత్త ప్రదేశాలను చూడాలని ఆశపడతారు. పని విషయంలో ఎంత సీరియస్గా ఉంటారో పర్సనల్ లైఫ్లో కూడా అంతే ప్యాషనెట్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ లైఫ్లోకి రాబోయే వ్యక్తి ఒకవైపు కెరీర్లో, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటూనే మరోవైపు మీ పట్ల అంతే ప్రేమ, బాధ్యత మరియు గౌరవం ఉన్న పూర్తి స్థాయి సెటిల్డ్ పర్సనాలిటీ. ఈ వ్యక్తి ఎక్కువగా మీ జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తే అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రయాణం, కొత్త పరిచయాలు, విదేశాలు, వేరే ఊరు లేదా మీరు చేసే ప్రయాణాలు మరియు ఆన్లైన్ ద్వారా కొత్తగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని స్పష్టంగా సూచిస్తుంది. మీ లైఫ్లోకి ఒక కొత్త ఎనర్జీ చాలా ఫాస్ట్గా, అకస్మాత్తుగా రాబోతుంది. ఒకవేళ ఈ వ్యక్తి మీకు ఇప్పటికే తెలిసిన వారైతే, ఉదాహరణకు వర్క్ ప్లేస్, పాత ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ కాంటాక్ట్స్, ఇప్పటి వరకు మీరిద్దరూ లవ్, మ్యారేజ్ యాంగిల్లో ఆలోచించి ఉండరు. గతంలోని భయాలు లేదా పాత ఆలోచనల వల్ల మీరు వారిలోని ఆ స్పెషల్ ఎనర్జీని గమనించి ఉండకపోవచ్చు. వారు 80% కొత్తగా మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తే. ఒకవేళ మీకు ఇప్పటికే తెలిసి ఉన్న, రాబోయే రోజుల్లో వారిని మీరు పూర్తిగా ఒక కొత్త కోణంలో చూడబోతున్నారు. వారు మీతో మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే మీకు ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపిస్తుంది. మీరు ఏ మాత్రం సంకోచించకుండా మీ మనసులోని మాటలను వారితో పంచుకోగలుగుతారు. అక్కడ ఎలాంటి డామినేషన్ ఉండదు. మీ మాటలకు వారు ఇచ్చే గౌరవం, మీపై చూపే శ్రద్ధ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలోకి ఆ వ్యక్తి అడుగుపెట్టే సమయంలో మీకు 22, 222, 44 లేదా 444 వంటి ఏంజిల్ నెంబర్ గడియారంలో, ఫోన్ స్క్రీన్లపై లేదా వాహనాల నంబర్లపై పదే పదే కనిపిస్తాయి. ఇది విశ్వం మీకు ఇచ్చే బలమైన కన్ఫర్మేషన్ సిగ్నల్. చూశారుగా ఫ్రెండ్స్, మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ఎలాంటి వారో విశ్వం మీకు ఇవ్వబోయే సంకేతాలేంటో తెలుసుకున్నారు కదా. గతంలో జరిగిన చేదు అనుభవాలు, ఆందోళనలు ఇక ఇక్కడే వదిలేయండి. మీకోసం విశ్వం డిజైన్ చేసిన ఒక అద్భుతమైన, గౌరవప్రదమైన బంధాన్ని స్వీకరించడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మరిన్ని డివైన్ అండ్ టారో రీడింగ్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, stay positive, trust the divine timing and take care. Thank you so much for watching. Bless you.